తిరుపతికి వెళ్ళాలంటే ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ మాట వినపడుతుంది. అసలు డిక్లరేషన్ అంటే ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల ప్రకారం అన్య మతస్థులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అఫిడవిట్ సమర్పించాలి. దేవాదాయ శాఖ చట్టం ప్రకారం 30/1987ను అనుసరించి 1990లో అప్పటి ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది. దీన్ని అనుసరించి హిందువులు కాని వ్యక్తులు లేదా అన్య మతస్థులు శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాలంటే ముందుగా డిక్లరేషన్ ఫామ్ పై సంతకం పెట్టాలి. తాను వేరే మతానికి సంబంధించిన వ్యక్తిని అయినా శ్రీ వెంకటేశ్వర స్వామిపై నమ్మకం, గౌరవం ఉన్నందున తనను దర్శనానికి అనుమతించాలని కోరుతూ వివరాలు పొందుపరిచి సంతకం చేయాలి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జగన్ పలుమార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన్ను అధికారులు ఎవరూ డిక్లరేషన్ కోరలేదు. హిందూ సంఘాలు, టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు చేసిన డిమాండ్లు ఎవరూ పట్టించుకోలేదు. బ్రహ్మోత్సవాలకు వచ్చిన సమయంలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన నాటి చైర్మన్తో పాటు పలువురు మంత్రులు పరుష పదజాలంతో విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు డిక్లరేషన్ పై సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతించాలని ఈవోకు పలువురు విజ్ఞప్తి చేశారు. మరోవైపు జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. అలిపిరి వద్ద నేను చైర్మన్, ఈవో తప్పు చేశాం అంటూ హిందువులకు క్షమాపణ చెప్పిన తర్వాతే తిరుమలకు వెళ్లేందుకు జగన్ అర్హుడని ఆయన చెబుతున్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్య మతస్థుల నుంచి డిక్లరేషన్ కోరినట్లే మాజీ సీఎం జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకునేందుకు టీటీడీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ముందుగానే అతిథి గృహం వద్దకు వెళ్లి ఆయనకు డిక్లరేషన్ ఫామ్ ను అందించనున్నారు. ఆయన సంతకం చేస్తే దర్శనానికి అనుమతించనున్నారు. తిరస్కరిస్తే దేవాదాయ శాఖ చట్ట ప్రకారం నడుచుకుంటామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. అంటే డిక్లరేషన్ పై సంతకం పెట్టకపోతే దర్శనానికి అనుమతించరని స్పష్టమవుతుంది.